హే గాయ్స్ వచ్చేయండి. ఈరోజు అయితే హోమ్ మేడ్ చికెన్ నగెట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేసి నేను చూపించబోతున్నాను. నేనైతే చికెన్ పీసెస్కి అయితే వితౌట్ బోన్లెస్ చికెన్ పీసెస్కి పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టాను. బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి. బ్రెడ్ పీసెస్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత పెప్పర్ పౌడర్ని కొద్దిగా ఈ విధంగా దంచుకొని వేసుకుంటున్నాను. వీటిని మంచిగా కొంచెం మనము దీన్ని మిక్సీ జార్లో వేసిన అంతా కలుపుకున్న తర్వాత మనం మిక్సీ ఫైన్ పేస్ట్ పట్టుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయొద్దు. తర్వాత ఒక ఎగ్ని తీసుకొని ఈ విధంగా బీట్ చేసేసి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. మనకి ఇట్లా ఉండల్లాగా వచ్చేటట్టుగా ఉండాలి చికెన్ పేస్ట్ అనేది మనకి. తర్వాత బ్రెడ్ పౌడర్ కూడా కొంచెం తీసి పెట్టి ఉంచుకోవాలి సైడ్కి. తర్వాత ఇట్లా మంచిగా అది పేస్ట్ని చికెన్ పేస్ట్ పైన కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి అది అంటుకోకుండా ఉంటుంది. ఈలోపు మా బాబు వచ్చి నేను చేస్తా మమ్మీ నేనే చేస్తాను అంటాడు. నా పక్క నుండి నన్ను చేయిస్తున్నాడు. నాకు చికెన్ నగెట్స్ కావాల్సిందే ఈరోజు అని చెప్పి. ఇంకా నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. చాలా ఇష్టంగా తిన్నాడు మా బాబు అయితే. కాకపోతే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇట్లా ఎగ్లో బీట్ చేసుకొని ఆ స్లైస్ని తర్వాత బ్రెడ్ క్రంచెస్ని ఈ విధంగా అద్దుకుంటూ మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని మయోనీస్తో అండ్ లేదా టమాటో సాస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చాయి. చికెన్ పాప్కార్న్ కూడా నేను నా వీడియోలో చేశాను. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి.